నమస్తే రాహుల్ అయ్యర్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్, చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన ఏదైతే సినీ ప్రముఖులు, ఏదైతే సెలబ్రిటీస్, అది కూడా టైర్ 1 టైర్ 2 టైప్ సెలబ్రిటీస్ కూడా సో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ప్రకాష్ రాజు రియాక్ట్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే విజయ్ దేవరకొండ కానీ, రానా గారు కానీ, సో వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ పైన ఫిలిం ఛాంబర్ అనేది రియాక్ట్ అయింది. అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఫిలిం ఛాంబర్? యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీరు చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి నార్మల్ గా ఎవరన్నా జూదంని ప్రమోట్ చేస్తే? జూదంని ప్రమోట్ అంటే ఇప్పుడు సింపుల్ రీజన్ అండి. వీళ్ళందరూ వచ్చి సారీ చెప్తున్నారు, మాకు ఓకే. తెలియక చేశాము అని చెప్తున్నారు. కొంతమంది ప్రముఖులు జంగ్లీ రమ్మీ ఆర్ రమ్మీ సర్కిల్ ఇవన్నీ ఆడుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు, నేను చెప్పేది పేర్లు ఎందుకులేండి, ఎస్. అందరికీ తెలుసు. ఊర్లలో కూడా పల్లెటూర్లలో కూడా పేకాట ఆడేవాళ్ళు 10 రూపాయలు పెట్టుకొని రూపాయి నుంచి 100 రూపాయలు దాకా పెట్టుకొని ఆస్తులు అమ్ముకున్న దాఖలాలు మనం చూసాం. ఇంకా అవును. చెప్పాలి అనుకుంటే పురాణాలకు వెళ్తే ధర్మరాజు అంతటి వాడే జూదంలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు కదా. అవును. ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకుంటే బెట్టింగ్ అంటే ఏంటి అని తెలియనివాడు ఎవ్వరూ ఉండరు. అవును. ఓకే, ఒక ఎండోర్స్మెంట్, ఒక ప్రమోషన్ కి ఒక సంస్థ వచ్చి మీ దగ్గర సంతకం తీసుకున్నప్పుడు మీకు పైసలు ఇస్తామండి, మా యాప్ని ప్రమోట్ చేయండి అని అడిగినప్పుడు ఆ యాప్లో ఏముంటుందండి అని కనీసం అడిగే ఛాన్స్ కూడా ఉండదంటారా? ఉమ్. ఒకటి, అది అవును. చాలా మంది మాట్లాడుతున్నారు వీళ్ళు తెలియకుండానే చేశారు, తెలియకుండానే చేశారు, తెలియకుండానే. ఏం తెలియకుండా చేశారు? ఏం తెలియకుండా చేశారు అంటే జనాలు దీంట్లో మోసపోతారు, జనాలు ఓకే. దీంట్లో ఆస్తులన్నీ అమ్ముకొని చచ్చిపోయే స్టేజ్కి వస్తారు అనేది అప్పుడు ఆ టైంలో వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఓకే. ఎందుకంటే వీళ్ళు ఆ యాప్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ 11 లేకపోతే విన్జో ఆర్ ఉమ్. జెడ్కే, ఇవన్నీ చాలా ఉన్నాయి ఏంటి? ఇలాగా. చాలా, వాట్ ఎవర్ ద యాప్స్, ఇవన్నీ ఏంటి, దాంట్లో కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు లూడో కింగ్, అవును. క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. లేకపోతే అప్పట్లో మనం ఆడేవాళ్ళం సబ్వే సర్ఫర్స్ అని, టెంపుల్ రన్ అని. అవును. ఇవన్నీ ఇవన్నీ వీళ్ళు డబ్బులు పెట్టి నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా, లేకపోతే వాడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా అని పెట్టి ఆడే యాప్లు అనమాట. అవును. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను అసలు దాంట్లో ఏముంటాయని కూడా నేను చూడను. బికాస్ రూపాయి మనం పెడితే వాడు ఎందుకు మనకు ఊరికినే 10 రూపాయలు ఇస్తాడు? ఎస్. సింపుల్ కదా అండి, ఊరికి ఎందుకు ఇస్తాడు అవును. మీరు కష్టపడకుండా? అవును. వాడికి ఏం లాభం లేకుండా మీరు ఎందుకు డబ్బులు ఇస్తారు? మీకు అది సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు బయట అవును. మనం ఎవరైనా వెళ్తున్నా కూడా రేపు నువ్వు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉందండి, దాంట్లో మన డీటెయిల్స్ అన్ని చదువుతాం, ఇన్వెస్ట్ చేస్తాం 10 రూపాయలు. ఒక 10 ఏళ్ల తర్వాతనో లేకపోతే 20 ఏళ్ల తర్వాతనో మనకి ఇంత డబ్బు వస్తుందని మనకు గ్యారంటీ ఉంటుంది. అవును. ఎందుకంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ప్రాసెస్ చేసి దానికి వడ్డీ వేసి చక్ర వడ్డీ వేసి ఇస్తారు. నువ్వు ఒక గేమ్ మీద పెట్టి పెడితే నీకు ఎందుకు డబ్బులు ఇస్తాడనే లాజిక్ తెలియదా? సరే, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇప్పుడు నిన్న మొన్న నేను ఒక న్యూస్ చూశాను. ఉమ్. నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన ఒక అతను 80 లక్షలు కోల్పోయాడు. దానికి నిందించింది బాలకృష్ణ గారిని, ప్రభాస్ గారిని. ఓకే. 80 లక్షలు కోల్పోయాను నేను. అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ గారు గెస్ట్ గా వచ్చినప్పుడు బాలకృష్ణ గారు ఈ గేమింగ్ యాప్ కిట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు ప్రభాస్ గారికి. ఓకే. ప్రభాస్ గారు నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి, నేను దీంట్లో ఆడతాను అని చెప్పి ఆయన కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. మా ప్రభాస్ అన్నే తీసుకున్నాడు, మా బాలకృష్ణ గారు ఇచ్చారు అన్స్టాపబుల్ షోలో, దీంట్లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇది సేఫ్ నాకు అనుకొని వాడు స్టార్టింగ్ 10,000 నుంచి ఇన్వెస్ట్ చేస్తే 18,000 వచ్చింది. తర్వాత 2 నెలల్లో వాడికి 8 లక్షలు వచ్చింది. ఓకే. వస్తున్నాయి కదా అనుకుంటే క్రమక్రమంగా కొంచెం పోతూ వస్తున్నాయి. సర్లే ఇది మొత్తం ఒకేసారి వాడు మనకి ఇవ్వడు కదా, అటు ఇటు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటదేమో, మనకు లాస్ వచ్చిందేమో అని వాడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి అలా 80 లక్షలు కోల్పోయాడు. నేను ఇక్కడ ఇప్పుడు భాస్ గారిని మా బాలకృష్ణ గారిని ఏమనను. నువ్వు ఒకసారి మోసపోవడం స్టార్ట్ అయిందంటే నీకు లాస్ వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తావు? అవును. ఒకసారి లాస్ వచ్చింది, రెండోసారి లాస్ వచ్చింది, మూడోసారి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తావు అంటే అది వ్యసనంగా మారిపోయింది నీకు. ఎడిక్ట్ నీకు అయిపోయారు. ఇంకా చుట్టుపక్కల ప్రపంచం కనిపించలా. సో ఇక్కడ సో కాల్డ్ సెలబ్రిటీస్ ది ఎంత తప్పు ఉందో, అంటే ఆవగింజంత తప్పు ఉంటే వీళ్ళది బియ్యం గింజంత తప్పు ఉంది యూజ్ చేసే వాళ్ళది. సో ఓకే. దీని మీద పోలీసులు నిఘా పెట్టి ఈ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారు, ప్రమోషన్ అంటే మేము ఇది యూజ్ చేసాము మీరు కూడా యూజ్ చేయండి, కానీ వీళ్ళు చెప్పాల్సింది ఏందో తెలుసా, కండిషన్స్ అప్లై అని ఓకే. ఒక మాట చెప్పుంటే మోసపోయినా మోసపోరకపోయినా వీళ్ళకి సంబంధం ఉండేది కాదు. దేర్ ఆర్ అవును. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి, ఇవి మీరు చూసుకొని చెప్పండి అని. సింపుల్ కదా. ఇప్పుడు ఒక క్రీమ్ వాడుతున్నప్పుడు దాని వల్ల నాకు పడింది నా స్కిన్ కి, మీకు పడాలని గ్యారంటీ లేదు.
అవును. మీకు పడితే యూజ్ చేయండి అని చెప్తాం. ఇలాంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ ని వాళ్ళకి తెలిసి చేశారు అంటాను నేను. అంటే ఏ రకంగా తెలుసు అంటే ఇది ఒక బెట్టింగ్ యాప్, దీంట్లో మనం రూపాయి పెడితే రూపాయి వస్తుంది, నష్టపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని. ఎందుకంటే వీళ్ళందరూ సో కాల్డ్ సెలబ్రిటీస్ కి బెట్టింగ్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది కదా. ఓకే. ఏరా ఈ సినిమా హిట్ అవుతుంది, పెట్టు కడతావు 10 రూపాయలు అని మనమే మాట్లాడుకుంటాం నిహాల్. బెట్ అనే అవునండి. పదానికి వాళ్ళకి మీనింగ్ తెలీదా? అవును. తెలియనట్టుగా ఎలా మాట్లాడతారు? విష్ణుప్రియ ఎస్. గారు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు తెలియదండి, వాళ్ళు ఏదో చెప్పారు నేను ప్రమోట్ చేశాను, దాంట్లో ఏం కంటెంట్ ఉందో తెలియకుండా ఎట్లా ప్రమోట్ చేస్తారు మేడం అని అడిగారు. అవును. సేమ్ ఇదే క్వశ్చన్ ని సోకాల్ సుప్రీత గారి మదర్ సురేఖ గారిని అడిగితే మేము సారీ చెప్పామండి, మాకు తెలియదు, ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ, సారీ చెప్పాం కదా అవును. దానికి కూడా అని ఆమె విసుక్కున్నారు. కొంచెం బికాస్ ర్యాష్ గా మాట్లాడడం జరిగింది సురేఖమాని గారు. యా బికాస్ ఏంటంటే అది వాళ్ళకి చాలా మంది క్వశ్చన్లు అడిగి ఆమె దాంట్లో రియాక్ట్ అయ్యలేదా పక్కన పెడితే, దే నో దిస్ ఇస్ ఎ బెట్టింగ్ యాప్, దీంట్లో నష్టం కూడా ఉంటుంది, లాభం అవును. కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని వాళ్ళకి తెలుసు పూర్తిగా. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒక యాప్కి 2 యాప్లకి ప్రమోట్ చేస్తే చాలు, 15-20 యాప్లకి వస్తున్నాయి కదా డబ్బులు అని చెప్పి వీళ్ళు చెప్పే రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు మమ్మల్ని మాట్లాడమని చెప్పలేదు, వాళ్ళ పేజీని రీపోస్ట్ చేయమన్నారు మా దాంట్లో అని. రీపోస్ట్ చేసేటప్పుడు అదేంటో చూడరా. ఇప్పుడు మీరు నేను ఒక ఫోటో దిగామండి, ఉమ్. దాని వెనకాల ఒక వల్గారిటీ ఉందనుకుందాం, సంథింగ్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్. నేను అవును. మిమ్మల్ని రీపోస్ట్ చేయమన్నాను, మీరేమంటారు? రాహుల్ గారు వెనకాల చాలా వల్గర్ గా ఉందండి, నేను రీపోస్ట్ చేయను దాన్ని అంటారు. అవును. అవునా కదా? దాంట్లో అవును. ఏముందో చూస్తారుగా మీరు, అది ఆబ్వియస్లీ. చూడకుండానే రిపోర్ట్ చేసేస్తారా? అవును, కరెక్ట్ అది. ఫస్ట్ ఇవన్నీ చాలా మంది చాలా రకాలుగా చాలా అనాలిసిస్ చేసి చాలా మాట్లాడారు. ఇక్కడ నేను చెప్పేది కట్టే కొట్టే తెచ్చే. ఒకసారి నీకు తెలుసు అది తప్పు అని, రెండోసారి ఎందుకు చేసావు, చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నావు. ఎందుకు పారిపోయారు వీళ్ళంతా దుబాయ్కి? ఉమ్. ఎందుకు ఇమ్రాన్ ఖాన్ చిలకలగూడలో 17వ తారీఖు కేసు నమోదు చేశాడు? 17వ తారీఖే 16వ తారీఖు నైట్ అంటే థాయిలాండ్ లో అన్వేషు వీడి గురించి చెప్పాడు. సో 17వ తారీఖు పొద్దున వీళ్ళు ఇది చెప్పారు, 18వ తారీఖు పొద్దున సో కాల్డ్ ఛానల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటికే ఇమ్రాన్ ఖాన్ 17 నైట్ దుబాయ్కి వెళ్ళిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఎయిర్పోర్ట్ ది. ఓకే. నేను ఇండియాలోనే ఉన్నానని రేవంత్ రెడ్డి గారికి ఎందుకు లేఖ రాశాడు? ఇండియాలోనే ఉంటే పోలీస్ స్టేషన్కి నిన్ను రమ్మన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఎస్. అర్థమవుతుంది కదా అవును. వాట్ ఈస్ అనేది. సో అవును. బెట్టింగ్ యాప్ల వల్ల మేము నష్టపోయాము అని చాలా మంది వీళ్ళకి మెసేజ్లు చేసుంటారు ఇన్స్టాగ్రాముల్లో. అవును. ఇన్స్టాగ్రాముల్లోనూ యూట్యూబుల్లోనూ ఖచ్చితంగా చేసుంటారు. ఏమని? అన్నా మీరు నమ్ముకొని మేము చేసామన్నా, నేను మోసపోయానన్నా అక్క, మేము నమ్ముకొని మోసపోయామక్క అని మెసేజ్ చేసుంటారు. వీళ్ళు అవి దేకరు, వాళ్ళని బ్లాక్ చేసేస్తారు. ఓకే. సింపుల్. ఎందుకంటే వీళ్ళ ఓకే. రెప్యుటేషన్ ప్రాబ్లం అయితే వీళ్ళకి వచ్చే ఫండ్స్ రావు. అవును. ఎందుకు ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది? దీన్ని మనీ లాండరింగ్ కేసు అంటారు. ఎక్కడి నుంచో వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి మొత్తం ఒకేసారి ఇవ్వరండి. ఎందుకంటే ఓకే. వీళ్ళు ట్యాక్సులు చూపించారు కదా, అంత డబ్బు ఎందుకు వస్తుంది అని అంటారు. అవును. వీళ్ళు ఒక సర్టెన్ అమౌంట్ మాట్లాడుకున్నప్పుడు దాంట్లో 20% 30% గవర్నమెంట్ చూపించడానికి వైట్ మనీగా ఇస్తారు. మీకు మిగతాదంతా బ్లాక్ మనీ ఇంటి దగ్గరనో లేకపోతే ఇంకెక్కడైనా ఎయిర్పోర్ట్ లోనో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఉండే పరిధిలోనే ఇంటికి తెచ్చిస్తారు. నువ్వు ఏ ఓకే. కంట్రీలోనే ఉండు, ఏ స్టేట్ లోనే ఉండు, ఏ మారుమూల ప్రాంతంలోనే ఉండు, వాళ్ళ బ్లాక్ కర్మ మనీ. అది, వచ్చి ఇచ్చేస్తారు, వీళ్ళు తీసుకొని లోపల పెట్టుకుంటారు. అందుకే కదా విష్ణుప్రియ గారు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంతమ్మా తీసుకున్నారు మీరు అంటే, నేను ఫ్రీగా చేశానండి ఒకటి, నా రెప్యుటేషన్ బాగుంది, 1000 2000 ఊరికే నామకే వాసి తీసుకున్నాను అనింది. తట్టుకో అమ్మా పక్క రోజు రా అని చెప్పి ఓకే. 14 లక్షలకి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించారు. అమ్మా నువ్వు 14 లక్షల పైన తీసుకున్నావు అంటే, ఓ అవునండి ఇది 90,000 తీసుకున్నానని అప్పుడు చెప్పింది. ఉమ్. సరే అమ్మా నీ ఫోన్ ఇక్కడ పెట్టేసిపో అని సీజ్ చేశారు. ఈ రోజు పోలీసులు ఏం చెప్పారు? విష్ణుప్రియ గారు ఖచ్చితంగా దీన్ని తెలిసి ఉద్దేశపూర్వకంగానే చేశారని పోలీసులు నిర్ధారించారు. అదే నీ ఓకే. ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ రీతు చౌదరితో బాలీకి, థాయిలాండ్లకి 3 సార్లు, గోవాలకు 10 సార్లు తిరిగారే. నేను తిరగడంలో తప్పనట్లేదండి, వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరుగుతారు. కానీ మనం ఎవరి డబ్బుతో తిరుగుతున్నాం? ఆ ఎస్. యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది నీకు ఉసురు తగులుతోంది, నీ ఫ్యామిలీకి మీకు. ఇప్పుడు అవును. నీకు ఎంతో కష్టపడండి, వీళ్ళందరూ ఎంత కష్టపడి సెలబ్రిటీస్ అయ్యారో తెలుసా అండి? ఎస్. కొంతమంది అవును. సెటిల్ చేసి, కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ బట్టలు వేసుకొని డాన్సులు చేసి చూపించి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, బట్ కాంటెంట్ ఉంటే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అనే తప్పు కాదు అది, అది అవును. తప్పే కాదు. కానీ నువ్వు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినప్పుడు ఏ డబ్బు వ్యామోహంలో పడిపోయి నిన్ను నువ్వు ఇంత స్టేజ్కి దిగజార్చుకున్నావంటేనే నీ పతనం అనేది తెలిసిపోయింది.
ఎస్. ఇప్పుడు నీ పేరెంట్స్ ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ చెల్లెలు అవును. ఉన్నారు. అండ్ అబ్బాయి హర్ష సాయి, ఆయన గురించి అవును. నాకు పెద్దగా తెలియదండి. బేసికల్ గా చాలా మంది చాలా రకాలుగా అడిగారు ఆయన గురించి చెప్పండి అంటే, ఆయన నేను ఎప్పుడు డబ్బులు ఇలా ఇసిరేయడం చూశాను. నాకు తెలిసి కష్టపడిన సొమ్ము ఎవరు అలా ఇసిరేయరు. మీరు ఆబ్వియస్లీ ఇసిరేస్తారండి, మీరు అది ₹1,00,000 కరెక్ట్. సంపాదిస్తారు. ₹10 వేరే వాళ్ళకి ఇవ్వాలంటే అది నిజమా కాదా అని ఆలోచిస్తారు. ఎందుకంటే ముందు మన ఇల్లు గడుపుకోవాలి కదా మనం సంపాదించిన దాంతో. అవును. మనకుంటాయి చాలా. మనకున్న అవును. దాంట్లో ఒక రూపాయి నీకు సహాయం అయితే చేస్తావు కానీ నీకు వచ్చిన ₹1,00,000 10 మందికి సాయం చేయడానికి నువ్వు ఈ కాలంలో ఎవరు చేయరండి. అవును. ఇప్పుడు నా అన్వేష్ అనే అతను చాలా ప్రూఫ్లు పెడుతున్నాడు అసలు ఇందులో.